వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో శ్రీ మోదకొండమ్మ వారి జాతర సందర్భంగా శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ వారు 3 రోజుల నుండి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సత్యసాయి బాబా అన్నదాన కార్యక్రమం అనేది పేదలు నిరుపేదలకు ఉచితంగా అన్నం అందించే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం సత్యసాయి బాబా స్థాపించిన అనేక సేవా సంస్థలు నిర్వహిస్తున్నాయి. సత్యసాయి బాబా వారు కొన్ని గ్రామాల్లో నిత్య అన్నదాన కార్యక్రమం పేదలు నిరుపేదలకు అన్నం అందించడం ద్వారా వారి అవసరాలను తీరుస్తారు. సమాజంలో సేవా భావనను ప్రోత్సహిస్తారు. సత్యసాయి బాబా యొక్క గొప్పదైన సేవా భావనకు ఇది ఒక ఉదాహరణ. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారు కార్యకర్తలు భక్తులు వచ్చిన వారందరూ ఈ కార్యక్రమంలో ట్రూ 9 అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సత్యం భాస్కర్ రాజు పాల్గొన్నారు. జాతర సందర్భంగా పాడేరులో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అల్లూరి సీతారామరాజు జిల్లా తరపున మేమందరం కూడా సుమారుగా 20,000 మందికి ఈరోజు అమ్మవారి ప్రసాదంను అన్నప్రసాదంగా 20,000 మంది భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏజెన్సీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ యొక్క భోజన కార్యక్రమాలే కాదు, మేము మారుమూల గిరిజన గ్రామాల్లో సుమారుగా 550 గ్రామాలకి భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమామృత మంత్రి పథకంలో భాగంగా మంత్రి అందించడం జరిగింది. వీటితో పాటు మెడికల్ క్యాంపులు నిర్వహించడం, ఉచితంగా ఆపరేషన్లు చేయడం, పుట్టపట్టు తీసుకెళ్ళడం, తాగుడు మానిపించడం, భజనలు నేర్పించడం, అలాగే ఎవరైతే బాగా పేదరికలు ఉంటారో వాళ్ళకి రేషన్ ఏర్పాటు చేయడం, రగ్గులు చీరలు గొడుగులు పంపించడం లాంటి అనేక సేవా కార్యక్రమాలు అల్లూరు జిల్లాలో ఉన్న మారుమూల గిరిజన గ్రామాల్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అల్లూరి సిద్ధంగా చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు మా పాడేరు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మోదకొండమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవా సంస్థలు పాడేరు సీతారామరాజు జిల్లా నుంచి దాదాపుగా 20,000 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో సాయిరాం కుటుంబ సభ్యులు అలాగే సాయిరాం భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిన్న సాయంత్రం నుంచి ఇవాళ నైటు 10:30 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇందులో అందరు భక్తులు కూడా వచ్చి చాలా శ్రద్ధగా మాకు పార్టిసిపేట్ చేసి స్వామివారి అలాగే భగవాన్ సత్యసాయిబాబా వారి అన్న తీర్థ ప్రసాదాన్ని చాలా మంచిగా స్వీకరిస్తున్నారు. అలాగే దీనితో పాటు గిరిజన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు అట్లాగే నారాయణ సేవ అలాగే వృద్ధులకు దుప్పట్లు దుస్తులు అన్నీ కూడా సేవా సంస్థ నుంచి మేము ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో ఇంకా
ఇంకా ముందు కొనసాగిస్తామని చెప్పేసి ఈ విషయంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నీలోగా బయటకు వచ్చేస్తుంది బ్యాగ్ ఇక్కడ తీసుకోవాలి వచ్చాయి అక్కడ కొన్నాం. సుమారు 10,000 మంది పైన ఉంటారు కదా. ఇండియాలో 10,000 మంది పైన ఉంటారు కదా. 10,000 మంది పైన ఉంటారు పైన ఇక్కడ